నమస్తే అండి. కేఎస్బిఎస్ క్రియేషన్స్‌కి స్వాగతం. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి పునుగులండి. దోస పిండితో వేసుకునే పునుగులు. మనకి రోడ్ సైడ్‌న బండి మీద అమ్ముతారు కదా! వాటిని ఇంట్లోనే ఈజీగా చాలా టేస్టీగా చేసుకోవచ్చు. అది ఎలాగో చూద్దాము. దానికి కాంబినేషన్‌గా టమాటా చట్నీ కూడా చాలా బావుంటుందండి. ఒక్కసారి ఇలా ట్రై చేయండి మీరు. ఇంట్లో అందరూ చాలా ఇష్టంగా తింటారు. ముందుగా టమాటా చట్నీ చేసుకుందామండి. ముందుగా ఒక కళాయి స్టవ్ మీద పెట్టి దాంట్లో ఆయిల్ వేసుకోవాలి. అది వేడైన తర్వాత 2 చెంచాల వరకు మినపగుండ్లను వేసుకోవాలి. అలాగే 2 చెంచాలు పచ్చిశనగపప్పును వేసుకోవాలి. ఈ రెండింటిని కూడా లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి. ఇవి సగం వేగిన తర్వాత ఒక చెంచా వరకు ధనియాలను కూడా వేసుకోవాలి. ఈ 3 కూడా మంచిగా ఎర్రగా వేగిన తర్వాత ఇందులోకి 4 పచ్చిమిరపకాయలు ఈ విధంగా మధ్యకి కట్ చేసి వేసుకోవాలి. పచ్చిమిరపకాయలని ఇలా మధ్యకి కట్ చేసి వేసుకోవడం వలన మనకి అవి పేలకుండా ఉంటాయండి. తర్వాత దీంట్లోనే 4 ఎండుమిరపకాయలను కూడా వేసుకుంటున్నాను. ఈ 2 కూడా వేగిన తర్వాత దీంట్లోకి సన్నగా తరిగిన 4 టమాటాలను వేసుకుంటున్నాను. ఈ టమాటాలు ఒకసారి పోపంతా కలిసేలాగా కలుపుకున్న తర్వాత దీంట్లో కొద్దిగా చింతపండు వేసుకోవాలి. మనకు టమాటా పులుపుని బట్టి ఈ చింతపండు వేసుకోవాలండి. అలాగే ఒక చెంచా జీలకర్ర, 4-5 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని ఈ విధంగా మెత్తగా ఉడికించుకోవాలి. ఇలా మెత్తగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత దీన్ని ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి. తర్వాత దీంట్లోకి రుచికి తగినంతగా ఉప్పు వేసుకోవాలి. అలాగే కొద్దిగా పసుపు కూడా వేసుకోవాలి. అలాగే నేను ఇక్కడ కొంచెం మెంతి పౌడర్ని వేసుకుంటున్నానండి. మీ దగ్గర మెంతి పౌడర్ రెడీగా లేకపోతే ఇందాక మనం పప్పులు వేయించేటప్పుడే 4 మెంతులు వేసి వేయించుకుంటే బాగుంటుంది. ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత దీన్ని మొత్తం ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఈ విధంగా ఒక బౌల్లోకి తీసుకున్న తర్వాత సగం చట్నీని నేను వేరే గిన్నెలోకి తీసుకుంటున్నానండి. ఎందుకంటే పునుగుల్లోకి చట్నీ అనేది నీళ్ళగా ఉంటే బాగుంటుంది. మిగిలిన చట్నీలో నేను కొన్ని వాటర్ పోసుకొని లూజ్గా చేసుకుంటున్నాను. కొద్దిగా వాటర్ పోసుకొని ఈ విధంగా కలుపుకోవాలండి. సగం చట్నీ తీసాను కదా, దాన్ని మనం అన్నంలోకైనా వేసుకోవచ్చండి. అందుకే మొత్తం చట్నీలో నీళ్ళు పోయకుండా సగం వేరే బౌల్లోకి తీసుకొని మిగతా సగంలో వాటర్ కలుపుకున్నాను. ఇప్పుడు దీంట్లో పోపు వేసుకుంటున్నానండి. పోపు వేసుకున్నాక ఇది ఒకసారి మొత్తం కలిపేసి దీన్ని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు పునుగుల కోసం పిండి తీసుకుంటున్నాను. ఈ పిండిని నేను దోసల పిండి తీసుకున్నానండి. దీన్ని ఒక రోజు మొత్తం నేను బయటే ఉంచాను, ఫ్రిడ్జ్లో ఉంచలేదు. ఇలా ఒక రోజు మొత్తం బయట ఉంచడం వలన చక్కగా పులిసింది ఈ పిండిని ఈ విధంగా పులియబెట్టుకోవడం వలన మనకి ఆయిల్లో వేసిన వెంటనే చక్కగా పొంగుతాయండి పునుగులు. అంతేకాకుండా మనం దీంట్లో సోడా ఉప్పు వేయవలసిన అవసరం లేదండి. పిండి బాగా పులిసాయి కాబట్టి పునుగులు అనేవి బాగా పొంగుతాయి. సోడా ఉప్పు వేయవలసిన అవసరం అస్సలు ఉండదండి. పిండిని ఒకసారి ఈ విధంగా కలుపుకున్న తర్వాత దీంట్లో ఒక 2 చెంచాల వరకు మైదా పిండిని వేసుకోవాలి. మీకు మైదా పిండి ఇష్టం లేకపోతే గోధుమ పిండిని అయినా వేసుకోవచ్చండి. అలాగే దీంట్లోనే ఒక చెంచా వరకు జీలకర్రను కూడా వేసుకోవాలి. ఈ మైదా పిండి జీలకర్ర 2 ఇందులో కలిసేలాగా మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. ఇక్కడ నాకు కొంచెం గట్టిగా అనిపించింది, ఒక చుక్క వాటర్ వేసుకుంటున్నానండి. ఎక్కువ వేసుకోవద్దండి, లూజ్ అయిపోతుంది. అలాగే రుచికి తగినంతగా ఉప్పు కూడా వేసుకున్నాను. ఇవన్నీ వేసుకుని ఒకసారి మళ్ళీ కలుపుకోవాలి. పిండి ఈ విధంగా కన్సిస్టెన్సీ చూడండి, ఇలా ఉంటే సరిపోతుంది. గట్టిగా మరీ లూజుగా ఉందనుకోండి మనకి పునుగులు అనేవి సరిగ్గా రావు. అంతేకాకుండా ఆయిల్ కూడా బాగా పీల్చేస్తాయండి. ఈ విధంగా గట్టిగా ఉంటే సరిపోతుంది. వాటర్ మాత్రం అస్సలు ఎక్కువ పోసుకోవద్దండి. ముందే ఒకటి వేసి చూపిస్తున్నాను చూడండి. ఈ మాత్రం గట్టిగా ఉంటే పిండి సరిపోతుంది, పర్ఫెక్ట్గా ఉన్నట్టు. ఇప్పుడు కొద్ది కొద్దిగా పిండిని తీసుకుంటూ ఈ విధంగా ఆయిల్లో వేసుకోవాలి. ఇవి వేసుకునేటప్పుడు మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. మరి లో ఫ్లేమ్లో పెట్టారంటే ఇవి పొంగడానికి టైం తీసుకుంటుంది. అలాగే ఆయిల్ కూడా ఎక్కువగా పీల్చేస్తుంది. మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఈ విధంగా వేసుకున్న తర్వాత కొద్దిసేపు కదలకుండా ఉంచాలి వీటిని. తర్వాత అటు ఇటు కలుపుకుంటూ వేయించుకోవాలి. మధ్యలో మనకి ఏవైనా అతుక్కున్నట్లు అనిపిస్తే మాత్రం గంటతో ఇలా నొక్కామంటే విడిపోతాయండి. ఈ విధంగా కలుపుకుంటూ 2 వైపులా మంచి కలర్ వచ్చేదాకా ఉంచుకొని తర్వాత వీటిని మనం బయటికి తీసేసుకోవడమే. వీటిని మనం పల్లి చట్నీతో కానీ లేదా టమాటా చట్నీతో కానీ తింటే చాలా బాగుంటాయండి. అలాగే వీటితో పాటు సన్నగా తరిగిన ఉల్లిపాయలను కూడా పెట్టుకొని తింటే చాలా బాగుంటాయి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు.
మనకి ఇంట్లో దోసల పిండి ఎప్పుడూ అవైలబుల్గా ఉంటుంది కాబట్టి మనకి ఉదయం బ్రేక్ఫాస్ట్ కింద కానీ ఈవినింగ్ స్నాక్స్ కింద కానీ చేసుకొని తినొచ్చు. ఈ రెసిపీ మీరు కూడా తప్పకుండా ట్రై చేసి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.